హైదరాబాద్ లో నందిగాం సురేష్ అరెస్ట్, గుంటూరు తరలిస్తున్న మంగళగిరి పోలీసులు. విజయవాడలో మరోసారి భారీ వర్షం, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన. హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. క్రమంగా కోలుకుంటున్న విజయవాడ, పారిశుద్ధ్య పనుల్లో సిబ్బంది. ఇవాళ ఏపీలో కేంద్ర బృందం పర్యటన, వరద నష్టం అంచనా వేయనున్న సెంట్రల్ టీం. ఏపీలో వేడెక్కిన వరద రాజకీయం, జగన్ చంద్రబాబు పరస్పరం ఆరోపణలు. అమరావతిపై వైసీపీది విష ప్రచారం, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామన్న చంద్రబాబు. ప్రజలపై చంద్రబాబుకు కనికరం లేదు, రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయలేదన్న జగన్. హైడ్రాపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు, రేవంత్ మంచి పని చేశారని కితాబు. ఈఎంఐల కోసం బ్యాంకర్లు ఒత్తిడి చేయొద్దు, వరద బాధితుల రుణాలు రీషెడ్యూల్ చేయాలన్న బాబు. సింగ్ నగర్ కు పొంచి ఉన్న ముప్పు, ఖాళీ చేస్తున్న వరద బాధితులు. బుడమేరుకు మళ్లీ వరద రాదు, పుకార్లు నమ్మొద్దన్న అధికారులు. వరదలకు బుడమేరే కారణం, హైడ్రాతో ఆక్రమణలకు చెక్ పెట్టాలన్న షర్మిల. వైసీపీ నేతలకు దొరకని రిలీఫ్, ముందస్తు బెయిల్ ఇవ్వని హైకోర్టు. చేతనైతే సాయం చేయండి, ఇళ్లల్లో కూర్చొని విమర్శిస్తామంటే కుదరదన్న పవన్. బుడమేరు పాపం జగందే, రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఆరాటమన్న పయ్యవుల. ఏపీ ఎన్జీఓస్ భారీ సాయం, వరద బాధితుల కోసం 120 కోట్లు ప్రకటన. ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద ప్రవాహం, 7 గేట్లు మూసివేసిన అధికారులు. వరదలపై కేంద్రం వెంటనే స్పందించాలి, జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న మంత్రి జూపల్లి. ప్రతిపక్షాలపై దాడులు హేయమైన చర్య, వానాకాలం పోతున్నా రైతు బంధు లేదన్న హరీష్. మరో 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ. భారత్ బ్రూనై మధ్య నేరుగా విమాన సర్వీసులు, ప్రధాని మోదీ కీలక ప్రకటన. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నో పెన్షన్. కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో షాక్, ఎమర్జెన్సీ సినిమా వాయిదా.